వెల్కమ్ టు ఎస్పీఎస్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. సో మన పిల్లలకి సంబంధించిన వీడియో అనమాట. సో మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో మనం మన పిల్లల కోసం ఎలా సేవింగ్ చేసుకోవాలి అనే ఒక చిన్న ఇది టర్మ్ ప్లాన్ అనమాట. సో జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో ఎవరికైనా కావాలి అంటే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏంటంటే ఇక్కడ మన పిల్లల గురించి మనం తప్ప ఎవ్వరు కూడా ఆలోచించారండి. సో బీయింగ్ ఏ పేరెంట్స్ మనమే మన పిల్లల గురించి చాలా ఆలోచిస్తాం. తల్లిదండ్రుల కంటే ఎవ్వరు కూడా ఎక్కువ ఆలోచించలేరు. ఒకవేళ అలా ఆలోచించే వాళ్ళు ఉంటే చాలా తక్కువ, 100కో 100కో ఒకరో ఇద్దరో ఉంటారనమాట. సో మన పిల్లల గురించి మనము ఒక ఫ్యూచర్ ప్లాన్ కోసం అయితే నేను మా బాబుకి ఒకటి ఎల్ఐసిది ఒక పాలసీ అయితే తీసుకున్నాను. సో ఆ పాలసీ గురించి అయితే నేను మీ అందరికీ ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే, నేను ఒక 9 years బ్యాక్ నేను కూడా ఒక పాలసీ తీసుకున్నాను నా పేరు మీద. యాక్చువల్గా నాకు కూడా అసలు ఈ పాలసీ, ఎల్ఐసి ఇవన్నీ కూడా నాకు తెలియదు అనమాట. అంటే ఎల్ఐసి అని ఒకటి ఉంటుంది అని తెలుసు, కానీ అందులో ఎల్ఐసిలో ఎలా వేయాలి, అసలు పాలసీ, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవి నాకు తెలీదు. అండ్ అలాగే నేను భయపడేదాన్ని అనమాట, వేయడానికి అలా ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు కదా అనేసి. కానీ నేను ఒకరి గైడెన్స్ వల్ల నేనైతే ఎల్ఐసిలో ఒక పాలసీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ 9 years బ్యాక్ నా కోసం అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఆ పాలసీ వచ్చేసి 2 lakhs పాలసీ అనమాట. సో అది వచ్చేసి 15 years అయితే నేను పే చేయాలి. 16th year నాకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో నేను 15 years పే చేసిన తర్వాత నాకు అమౌంట్ వచ్చేసి సమ్ 4.5 to 5 lakhs మధ్యలో వస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు 9th year అనేది రన్ అవుతుందన్నమాట. ఈ మంత్తోని 9th year కూడా ఫినిష్ అయిపోయి నెక్స్ట్ ఇయర్కి నేను 10 years అవుతుంది నేను ఎల్ఐసి నేను తీసుకున్న పాలసీ స్టార్ట్ చేసి. సో ఇంకొక 5 years కనుక నేను పే చేస్తే నాకు 4.5 to 5 lakhs మధ్యలో వస్తుంది. అండ్ అలాగే 2 lakhs నా మీద ఇన్ష్యూర్ అయ్యి ఉంటుందన్నమాట. సో నా తదనంతరం నా నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ 2 lakhs అయితే వస్తుంది. సో నేను మా బాబుని పెట్టినా మా బాబుకి వస్తుంది, లేదా మా హస్బెండ్ని పెట్టినా మా హస్బెండ్కి అయితే వస్తుంది అనమాట. సో ఇలా ఇదొక ఇన్సూరెన్స్ లాగా అనమాట. అంటే నేను లేకున్నా సరే ఆ అమౌంట్ వాళ్ళకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది కదా అనే ఒక చిన్న ఆలోచన మాత్రమే. ఓకేనా? సో అలా నేను తీసుకున్నాను. సో ఇదనమాట నా పాలసీ బాండ్. ఇది వరకు ఇలా వచ్చేదనమాట. సో నేను తీసుకున్నప్పుడు నా పాలసీ బాండ్ అయితే ఇలా ఉండింది. సో ఇప్పుడైతే నేను మా బాబుకి తీసుకున్నాను అనమాట. నేను తీసుకుని ఒక 4 months అవుతుంది. సో ఇప్పుడు వస్తున్నాయి అన్నీ అయితే బుక్లెట్స్ లాగా వస్తున్నాయి అనమాట. సో ఇలా బుక్లెట్స్ లాగా వస్తున్నాయి. ఇందులో మనకి కంప్లీట్గా మన పాలసీ డీటెయిల్స్, ఎన్ని ఇయర్స్ మనం పే చేయాలి, సో ప్రతి ఒక్కటి కూడా ఇందులో అయితే మెన్షన్ అయి ఉంటుందండి. సో ఏమి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈ ఎల్ఐసిని చాలా బిలీవ్ చేస్తాను. కాకపోతే ఇందులో ఏంటి అంటే టర్మ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం పే చేయాల్సిన ఇయర్స్ అనేది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది చాలా లాంగ్గా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనం టర్మ్ ఎక్కువ ఉంది అనేసి భయపడొద్దు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అయినా సరే మన పిల్లలకి యూజ్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో తప్ప అంతకుమించి ఇంకా ఏమీ లేదు. మన పిల్లలకి వాళ్ళ చదువు, వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం అన్నా యూజ్ అవుతుంది కదా. సో అలాగైతే నేను ఆలోచించాను. సో అలా ఆలోచించి నేనైతే మా బాబుకి ఎల్ఐసిలో ఒక మంచి ప్లాన్ అయితే తీసుకున్నాను అనమాట, చైల్డ్ ప్లాన్. అది ఏంటి అంటే, ఇది వచ్చేసి 10 lakhs పాలసీ. ఓకేనా? సో ఈ 10 lakhs పాలసీ నేను 10 years అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 10 years పే చేశాక 2 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 2 years వెయిట్ చేయాలి మనం. 10 years పే చేయాలి, అలాగే 2 years అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 13th year నుంచి ఎవ్రీ ఇయర్ మా బాబుకి 1 lakh rupees అయితే వస్తుంది. ఎవ్రీ ఇయర్ లైఫ్ లాంగ్ వస్తుంది 1 lakh. ఓకేనా? సో 1 lakh వద్దు అనుకున్నప్పుడు కంప్లీట్గా బల్క్ అమౌంట్ 13 lakhs అయితే వస్తుంది. 1 lakh వద్దు అనుకున్నప్పుడు 13 lakhs అయితే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఎన్ని ఇయర్స్ అయితే మనకు కావాలో 1 lakh అన్ని ఇయర్స్ తీసుకొని, ఆ తర్వాత వద్దు అనుకున్నప్పుడు, ఎప్పుడు వద్దు అనుకున్నా సరే 13 lakhs అయితే వాళ్ళు మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇది ఈ ప్లాన్. సో నేను మంత్లీ ఎంత పే చేస్తున్నాను ఈ ప్లాన్ కోసం అంటే, యాక్చువల్గా ఇందులో మంత్లీ చేసుకునే ప్రీమియం ఉంటుంది, 3 monthsకి ఒకసారి చేసుకునే ప్రీమియం ఉంటుంది, 6 monthsకి ఒకసారి చేసుకోవచ్చు, అలాగే 1 yearకి ఒకసారి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో మన అవైలబిలిటీ, మన సిచ్యువేషన్ ప్రకారం మనమైతే ఈ ప్రీమియం ప్లాన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఈ ప్లాన్కి మంత్లీ అయితే ఇప్పుడు నేను పెట్టుకున్నాను. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ అయితే నేను
దీన్ని ఇయర్లీకి లేదంటే హాఫ్ ఇయర్లీకి అయితే నేను చేంజ్ చేసుకుంటాను. మనకి 3 మంత్స్‌కి ఒకసారి లేదా 6 మంత్స్‌కి ఒకసారి లేదా 1 ఇయర్‌కి ఒకసారి మనం గనుక ప్రీమియం పెట్టుకున్నామనుకోండి, మనకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది. అదే మనం మంత్లీ పెట్టుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మంత్లీకి సపోజ్ ఇప్పుడు మంత్లీ ప్రీమియంకి 3 మంత్స్ ప్రీమియంకి మనకి కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది. మంత్లీకి ఎంత పే చేస్తున్నామో 3 మంత్స్‌కి ఒకసారి పే చేస్తే కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది. అలాగే 3 మంత్స్‌కి మనం ఎంత పే చేస్తున్నామో అది 6 మంత్స్‌కి గనుక మనం పెట్టుకుంటే ఇంకా కొంచెం అమౌంట్ తగ్గుతుంది. అలాగే 1 ఇయర్‌కి గనక మనం పెట్టుకున్నట్టయితే ఇంకా అమౌంట్ తగ్గుతుందనమాట. సో, మనం ఇలా 1 ఇయర్‌కి ఒకసారి పే చేసినట్టుగా అయితే మనకి అమౌంట్ అయితే తగ్గుతుంది. సో, మంత్లీ పే చేస్తే కనుక కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో, నేను నా ప్రకారం అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను మంత్లీ పే చేయగలుగుతాను కాబట్టి సో, నేను మంత్లీ అయితే నేను పెట్టుకున్నాను. బట్ తర్వాత నేను నెక్స్ట్ ఇయరో లేదా ఆ నెక్స్ట్ ఇయరో నేను 6 మంత్స్‌కా లేదా 1 ఇయర్‌కి అయితే నేను చేంజ్ చేసుకుంటాను. సో, ప్రస్తుతానికైతే నేను మా బాబుకి నేను ఎవ్రీ మంత్ పే చేసే ప్రీమియం వచ్చేసి ఇంక్లూడింగ్ జీఎస్టీ 8,000 రూపీస్ అయితే నేను పే చేస్తున్నాననమాట ఎవ్రీ మంత్. అండ్ ఎవ్రీ మంత్ ఇది వచ్చేసి నాకు 15th కల్లా డిడక్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ డిడక్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ 15th లోపు అయితే నేను ఆన్లైన్లో పే చేసేస్తున్నాను. నార్మల్గా అయితే మనం ఈసీఎస్ మ్యాండేట్ పెట్టుకోవచ్చు, అంటే ఆటోమేటిక్గా డిడక్షన్ పెట్టుకోవచ్చు. సో, నేను ఆ ఆప్షన్ ఇంకా పెట్టుకోలేదు. నేనే డైరెక్ట్గా ఆన్లైన్లో 15th రోజు అయితే నేను పే చేసేస్తాను అనమాట. ఫస్ట్ టు 15th ఎప్పుడైనా పే చేసేయచ్చు. ఒకవేళ ఆన్లైన్లో డైరెక్ట్ డెబిట్ అవుతే మాత్రము 15th రోజే డెబిట్ అవుతుంది ఆ 8,000 రూపీస్. ఓకేనా. సో, ఈ 8,000 రూపీస్ నేను 10 ఇయర్స్ వరకు పే చేస్తూ ఉండాలి. సో, 10 ఇయర్స్ పే చేసిన తర్వాత 2 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత 13th ఇయర్ అయితే మాకు ఎవ్రీ ఇయర్ 1 lakh వస్తుంది. వద్దు అనుకుంటే 13 lakhs వస్తుంది. ఓకే. సో, ఇందులో ఇంకొకటి ఏంటి అంటే నేను ఎంప్లాయీని కాబట్టి నేను నా శాలరీ స్లిప్ అయితే ఈ ఎల్ఐసికి అయితే నేను ట్యాగ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ 10 ఇయర్స్లో నేను ఒకవేళ పే చేయలేని సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. అంటే సిచ్యువేషన్ అంటే ఎలాగా, ఇంకా నేను వర్క్ చేయలేను, అంటే నాకు కాళ్ళు చేతులు పని చేయక నేను నాకు ఇంకా సోర్స్ అంటే పని చేసే సోర్సే నాకు లేనప్పుడు, నేను చేయలేను అనుకున్నప్పుడు నేను ఆ ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అండ్ బెనిఫిట్స్ అయితే అలాగే కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం కంప్లీట్గా 10 ఇయర్స్ పే చేయాలి, 2 ఇయర్స్ వెయిట్ చేయాలి కదా. ఈ 10 ఇయర్స్లో నేను ఒక 5 ఇయర్స్ పే చేశాను అనుకోండి. మిగతా 5 ఇయర్స్ నాకు ఏదో జరిగింది, నేను పే చేయలేను ఇంకా. సో, ఆ 5 ఇయర్స్ నేను పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈ 5 ఇయర్స్ అయిపోయాక 2 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పాను కదా. ఆ 2 ఇయర్స్ వెయిట్ చేశాక ఆ నెక్స్ట్ 13th ఇయర్ నుంచి మాకు రావాల్సిన 1 lakh వచ్చేస్తుంది. అలాగే వద్దు అనుకున్నప్పుడు 13 lakhs వచ్చేస్తుంది. సో, అలా అయితే ఇందులో బెనిఫిట్ ఉందన్నమాట. సో, మనం పే చేయాల్సిన అవసరం, సో మనకి ఏదన్నా అవుతే మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే బెనిఫిట్స్ అయితే అలాగే కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో, అందుకని నేను ఈ ప్లాన్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే చెప్పాను కదండి, మా బాబు కొంచెం పెద్దగా అయ్యేసరికి దేనికైనా ఉపయోగపడుతుంది. ఎంత చిన్న అమౌంట్ అయినా సరే దేనికి ఒక దానికి 100% యూజ్ అవుతుందండి. సో, అందుకనేసి అయితే నేను ఈ ప్లాన్ తీసుకోవడం అయితే జరిగింది. సో, ఎవరికైనా సరే సో చాలా ఎల్ఐసిలో చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎల్ఐసి అనే కాదండి, ఇంకా ఏదైనా సరే మీరు పిల్లలకి ఏదో ఒకటైతే ఇలాంటిది తీసుకొని పెడితే మాత్రము వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. కానీ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఆ వచ్చే అమౌంట్ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో, అందుకని మీ పిల్లల కోసము ఏదో ఒక ప్లాన్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, నేను 8,000 పే చేస్తున్నాను నా ప్రకారం, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం. ఇంకా తక్కువ కూడా మీరు పే చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇంకా తక్కువ కూడా పే చేసుకునే ప్లాన్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా పే చేసుకునే ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో, అలా చూసి తీసుకోండి. ఎల్ఐసి అయితే లాంగ్ టర్మ్లో మనకి బెనిఫిట్ అనేది బాగుంటుందండి. సో, అందుకనేసి ఇలాంటివి అయితే తీసుకోండి. అండ్ అలాగే పిల్లల కోసం చాలా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కూడా ఉంది. నేను మా బాబుకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కూడా పే చేస్తున్నాను నేను. సో, అది నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా నేను ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను. అండ్ చాలా ఉంటాయండి పిల్లల కోసము. సో, ఎవ్వరు కూడా మన పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ గురించి మనం తప్ప ఎవరు ఆలోచించరు. సో, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎల్ఐసి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒక దాన్ని. ఇదివరకు నాకు అసలు ఏమీ తెలియదు ఈ ఎల్ఐసి గురించి. సో, నాకు తెలిసిన తర్వాత అయితే నేను నా ఫ్యూచర్ ప్లాన్ అంటే మా బాబు ఫ్యూచర్ ప్లాన్ కానివ్వండి, నా ఫ్యూచర్ ప్లాన్ కానివ్వండి, ఇప్పుడు నేను తీసుకొని 9 ఇయర్స్ గడిచిపోయింది. ఇప్పుడు 10th ఇయర్ నేను ఇంకొక 5 ఇయర్స్ పే చేశాను అంటే ఆ అమౌంట్ వస్తుంది. నాకు అప్పుడు ఆ అమౌంట్ ఎంత యూజ్ అవుతుంది. సో, అలాగనమాట. మనకి లాంగ్గా అయినా సరే మనకి ఇప్పుడు తెలీదు. మనం ఇబ్బంది పడుతూ మనం పే చేసినా సరే అది లాంగ్ టర్మ్లో
వచ్చే అమౌంట్, ఆ టైంలో వచ్చే అమౌంట్ చాలా యూజ్ అవుతుందండి. సో, అందుకే ఇలాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉంటే, ఇలాంటివి ఏమన్నా మంచి మంచి ప్లాన్స్ ఉంటే మీరైతే పిల్లల కోసం ఇలా కూడా సేవింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.